హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కార్జో తెలుగు. ఫ్రెండ్స్, ఇంకో అర్టిగా బ్యూటిఫుల్ వీడియో ఈరోజు చూస్తారు మీరు. అర్టిగా స్ప్లెండిడ్ సిల్వర్ కలర్. సో యాక్చువల్గా మాది ఏదైతే రీసెంట్గా ఓపెన్ అయిన బ్రాంచ్ ఉందో హైదరాబాద్ గోదావరికని కాకుండా ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేసినాము. సో హైదరాబాద్లోనే మోతీనగర్ నుంచి ఒక కస్టమర్ రావడం జరిగింది, మిస్టర్ ప్రకాష్. సో వాళ్ళ కార్ ఏదైతే అర్టిగా స్ప్లెండిడ్ సిల్వర్ VX అయిందో దాన్ని బ్యూటిఫుల్ సెటప్ ఆఫ్ యాక్సరీస్తో మోడిఫై చేసినాము. సో స్టే ట్యూన్డ్, వీడియో ఎండ్ వరకు చూడండి. ఎలాంటి యాక్సరీస్ వేసినాము, ఎలాంటి లుక్ వచ్చింది అనేది మీకు చూడొచ్చు అనమాట. అండ్ నా ఛానల్ని కార్జో తెలుగుని ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కార్జో తెలుగు. ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో కండి, అక్కడ మంచి లేటెస్ట్ అప్డేట్స్ చాలా ఫాస్ట్గా వస్తున్నాయి. సో ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో కండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఎర్టిగా స్ప్లెండిడ్ సిల్వర్ కలర్ VXi వేరియంట్ ఇది. దీనికి కొన్ని యాక్సరీస్ షోరూమ్ నుంచి వీళ్ళు వేయించుకున్నారు, లైక్ సీట్ కవర్స్ లాంటివి. బట్ అదర్వైజ్ మీరు చూస్తున్నది బిఫోర్ మోడిఫికేషన్ కంప్లీట్గా. అంటే మీరు చూస్తున్నట్టు దీంట్లో మిగతా యాక్సెసరీస్ ఏవైతే మేము రెగ్యులర్ మా వీడియోస్లో చూస్తారో అవి ఏవీ లేవు. ఎవ్రీథింగ్ మనం లోడ్ చేయబోతున్నాం. ఫ్రంట్, రియర్, ఇంటీరియర్ చాలా మేజర్ చేంజెస్ చేయబోతున్నాం అనమాట. సో బిఫోర్ మోడిఫికేషన్ చూసుకుంటే దీనిలో జస్ట్ ఆడియో ప్లేయర్ ఉంది. లోపల కూడా డాష్ బోర్డ్ దగ్గర, సైడ్ డోర్ దగ్గర ఎలాంటి ట్రిమ్స్ కానీ గార్నిషింగ్ కానీ లేదు. సో ఎవ్రీథింగ్ మనం చేయబోతున్నాం. సో మిగతా ఎక్స్టీరియర్ మోడిఫికేషన్స్ వన్స్ డన్ అయిన తర్వాత మీకు చూపిస్తాను. ఫాగ్ లైట్స్లో కూడా మీరు చూసుకుంటే నార్మల్ ఫాగ్ లైట్స్ వీళ్ళకి ఆల్రెడీ ఉన్నాయి, వాటిని మనం రీప్లేస్ చేసి ప్రొజెక్టర్ ఫాగ్ లైట్స్ అయిపోతున్నాం అనమాట. హెడ్లైట్స్లో కూడా LEDs ప్లేస్ చేస్తున్నాం, జెనోమ్ బ్రాండ్వి. హెవీ పర్ఫార్మెన్స్, హెవీ డ్యూటీ LEDs మనం ఇన్స్టాల్ చేయబోతున్నాం. ఎక్కడెక్కడైతే నెసెసరీయో అక్కడ క్రోమ్ గార్నిషింగ్ కూడా చేస్తున్నాం అనమాట. సో ఎక్కడెక్కడ ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండిల్స్ దగ్గర కానివ్వండి, విండో గార్నిషింగ్ కానివ్వండి, రిక్వైర్డ్ ఉన్న ప్లేస్లో మనం ఎప్పుడైతే క్రోమ్ గార్నిషింగ్ చేస్తామో లుక్ అనేది ఎలివేట్ అయ్యి ఇంకా ప్రీమియంనెస్ యాడ్ చేస్తుంది అనమాట కార్కి. సో ఒక ఓవరాల్ కంప్లీట్ అయిన తర్వాత దీనికి వచ్చే లుక్ వేరే ఉంటుంది. ఇన్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ ది యాక్సెసరీస్ ఏదైతే మనం లైటింగ్ ఐటమ్స్ పెడతామో, మ్యాటింగ్, మేము వేసే ప్రతి యాక్సెసరీతోని ఇన్ కాంబినేషన్ క్రోమ్ ఐటమ్స్ కూడా దీంట్లో ఒక బ్యూటీని యాడ్ చేస్తాయి కార్కి. సో మీరు చూస్తున్న ప్రాసెస్ నడుస్తుంది. ఇంటీరియర్లో మీరు చూసుకుంటే వుడెన్ ఇంటీరియర్ కిట్ మనం ప్లేస్ చేసినాం. దీనిలో స్పెషాలిటీ ఏంటంటే రెగ్యులర్ ఎక్కువ వీడియోస్లో మీరు చూసేది స్టిక్కింగ్ మోడల్, పైనుంచి అతికిచ్చేవి. ఇది మాత్రం రీప్లేస్మెంట్ మోడల్ అనమాట. డాష్ బోర్డ్, సైడ్ డోర్స్లో ఏదైతే ఉన్నాయో ఆ పార్ట్స్ని యాస్టీస్గా రీప్లేస్ చేసి కొత్త పార్ట్స్ వేయడం జరిగింది. సో ఇది కొంచెం హై, అంటే కొంచెం ప్రీమియం అండ్ లుక్ పరంగా కూడా కొంచెం ఇంకా డిఫరెంట్గా ఉంటుంది రెగ్యులర్ మేము వేసేదానికంటే. ఇంటీరియర్లో ఫ్లోరింగ్ మనం ప్రీమియం క్వాలిటీ ఫ్లోరింగ్ 3D మ్యాట్ ఇన్స్టాల్ చేసినాము. అండ్ యూ కెన్ జస్ట్ సీ ది మ్యాట్రిక్స్ ambient లైట్. సో రెగ్యులర్ మనము ఏదైతే వేస్తున్నామో సో అలాంటి మ్యాట్రిక్స్ ambient లైట్ దీనిలో కూడా మనం ఇన్స్టాల్ చేసినాము. సో ఇంటీరియర్ కలర్లో మ్యాచ్ అయ్యేలాగా 3D మ్యాట్ దీనిలో ప్లేస్ చేసినాం ప్రాపర్ 3 రోస్లో. సో ఫ్లోరింగ్, మ్యాటింగ్ ఇవన్నీ ఇంపార్టెంట్ నెసెసరీ యాక్సరీస్ కార్కి. దో బ్యూటీని కూడా యాడ్ చేస్తాయి, బట్ దీస్ ఆర్ యాక్చువల్లీ ది మ్యాండేటరీ థింగ్స్ అనమాట టు మెయింటైన్ ది కార్. అండ్ ది ambient లైట్ మ్యాట్రిక్స్ టైప్ ఏదైతే ఉందో డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్తో వచ్చేది. సో దీనిలో నెంబర్ ఆఫ్ మోడ్స్, నెంబర్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్, మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడ్స్ చేంజ్ చేయవచ్చు. ఒక రకమైన ఫీల్ అండ్ థ్రిల్ వస్తుంది. సో యూ విల్ ఎంజాయ్ దిస్ టైప్ ఆఫ్ యాక్సరీస్ అనమాట. సో LED స్కఫ్ ప్లేట్స్ కూడా ఇన్స్టాల్ చేసినాము. మీరు ఎప్పుడైతే డోర్ ఓపెన్ చేస్తారో దాంతో మీకు వచ్చే ఫీల్ వేరు ఉంటుంది, ఒక వెల్కమింగ్ ఫీల్ వస్తుంది. సో బ్లూ కలర్లో ఇల్యూమినేషన్ వస్తుంది, లైట్ వస్తుంది ఎట్టిగాని. అట్ ద సేమ్ టైం ఫుట్బోర్డ్లో ప్రొటెక్షన్ కూడా ఉంటుంది, స్క్రాచెస్ పడకుండా. దీనిలో స్టీల్వి కూడా దొరుకుతాయి, బట్ లుక్ పరంగా మీరు చూసుకుంటే LED బాగుంటుంది. సిస్టంలో మనం ఫ్రంట్ అండ్ రియర్ క్యామ్తో మీరు చూడొచ్చు, బ్లాక్ బస్టర్ బ్రాండ్. దీనిలో మనం ప్రాపర్ ఒకటి 9-inch డిస్ప్లే దీనిలో మనం ఇన్స్టాల్ చేయడం జరిగింది. బ్యూటీ ఏంటంటే దీనిలో రికార్డ్ కూడా అవుతుంది ఫుటేజ్. సో మీరు సెపరేట్గా డాష్ క్యామ్ లాంటిది ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం ఉండదు. సో మీరు దీనిలో స్టోరేజ్ కూడా యూజ్ చేయవచ్చు అనమాట.
సో ద ఫ్రంట్ ప్రొఫైల్ మీరు చూడొచ్చు, ఫాగ్లైట్ డిఆర్ఎల్ అండ్ ప్రొజెక్టర్ ఫాగ్లైట్స్ ఇన్స్టాల్ చేసినాం మనం. సో హై పర్ఫార్మెన్స్ ప్రొజెక్టర్ ఫాగ్లైట్స్ జెనోమ్ బ్రాండ్దే మనం దీనిలో ప్లేస్ చేయడం జరిగింది. సూపర్ బ్రైట్నెస్, మీకు రోడ్ మీద విజిబిలిటీ, హెడ్లైట్స్లో కూడా మనం ఎల్ఈడీస్ ప్లేస్ చేసినాం, హాలోజన్ వస్తాయి. ఫాగ్లైట్స్లో కూడా ప్రొజెక్టర్ పెట్టినాం. సో మోర్ కాన్ఫిడెన్స్, మోర్ విజిబిలిటీ, ఈజీ డ్రైవింగ్ కోసం హెల్ప్ చేస్తాయి ఇవన్నీ. సో ఈ రోజులలో చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు పెద్ద పెద్ద కార్స్లో కూడా కరెక్ట్ రావట్లేదు లైటింగ్ అని. సో వన్స్ మీరు మంచి లైటింగ్ పెట్టుకున్నప్పుడు మీకు వచ్చే కాన్ఫిడెన్స్ వేరుంటుంది. సో యూ కెన్ డ్రైవ్ ఈజీలీ, మోర్ కన్వీనియంట్లీ అనమాట. సో దీని పర్ఫార్మెన్స్ కూడా మీరు చూడవచ్చు ఎంత బ్రైట్ విజిబిలిటీ అండ్ సూపర్గా ఉందనేది. సో ఫ్రెండ్స్, ఎర్టిగా స్ప్లెండిడ్ సిల్వర్ కలర్ VXI కార్ సార్దే మిస్టర్ ప్రకాష్ చౌదరి గారు ఉన్నారు. వీళ్ళు ఇక్కడ మన హైదరాబాద్లోనే మోతీనగర్లో ఉంటారు. సో వాళ్ళు మన దగ్గరికి మా యూట్యూబ్ ద్వారా వాచ్ చేసి వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి రావడం జరిగింది. అండ్ వాళ్ళ VXI కారును అల్టిమేట్ మోడిఫికేషన్ చేసినామని చెప్పొచ్చు. ఎందుకంటే దీంట్లో కొన్ని ఎక్స్క్లూజివ్ ప్రోడక్ట్స్ యాడ్ చేసినాము. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో మనం ఏదైతే ఫాగ్లైట్ పెట్టినామో దట్ ఈస్ ప్రొజెక్టర్ అనమాట. సో పర్ఫెక్ట్ అంటే అల్టిమేట్ పర్ఫార్మెన్స్ ఇచ్చే ప్రొజెక్టర్ పెట్టినాం దాంట్లో. అండ్ మిగతా మోడిఫికేషన్స్లో మీరు చూసుకుంటే కనుక రూఫ్ రైల్స్ కానివ్వండి, యాంబియంట్ లైట్ కానివ్వండి, ఇంటీరియర్ కిట్ రీప్లేస్మెంట్ మోడల్ ఏదైతే పెట్టినామో దట్ ఈస్ న్యూ అండ్ లేటెస్ట్ అనమాట. నార్మల్ స్టిక్కింగ్ కాకుండా రీప్లేస్మెంట్ మోడల్ పెట్టినాం. అండ్ చాలా ఇంట్రెస్ట్ అండ్ హ్యాపీనెస్తోని సార్ వాళ్ళ సన్స్ వచ్చి మన దగ్గర మోడిఫై చేసుకోవడం జరిగింది. ఓవరాల్ అవుట్పుట్ మీరు చూస్తున్నది అరౌండ్ 1,26,27,000 బడ్జెట్లో కంప్లీట్ చేసి ఇచ్చినాం. అండ్ మీరు చూడొచ్చు, అంటే VXI కాదు, చాలామందికి డౌట్ ఉంటుంది. ఇవన్నీ మోడిఫికేషన్స్, ఇవన్నీ యాక్సెసరీస్ చాలా వరకు ZXi ప్లస్లో కూడా అవసరం పడుతాయి అనమాట. సో మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది VXI తీసుకొని ఏ బడ్జెట్లో మీరు ఎంత పెట్టుకుంటే ఏ రకమైన అవుట్పుట్ వస్తుంది అనేది. దీన్ని బట్టి మీరు ఎక్కడ అవైలబుల్ ఉంటే అక్కడ మీరు ప్లాన్ చేసుకొని మోడిఫికేషన్స్ చేసుకోవచ్చు. సో అవుట్పుట్ అండ్ ఏదైతే మనం పెట్టిన మోడిఫికేషన్స్ తర్వాత వచ్చిన అవుట్పుట్ మీకు నచ్చింది అనుకుంటున్నా. సో లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో. అండ్ ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటి అనేది కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళ మాటల్లో విందాం. ఓవరాల్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది. ये तो बहुत अच्छा कर बनाए जी, थैंक यू। और 6 महीने से देख रहे वीडियो यूट्यूब में, अच्छा, इसके लिए अच्छा लगा बोल के आए। जी, कैसा है आउटपुट पूरा? अच्छा है सर, अच्छी चीज़ कौन सी लगी आपको? लाइट का अच्छा लगा। లైట్ కా అచ్చా లగా. సో వాళ్ళు చాలా రోజుల నుంచి యూట్యూబ్ ఫాలో అవుతుందంట. సో ఫైనల్లీ వాళ్ళు లైవ్గా చేయించుకోవడం వాళ్ళకి చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. అండ్ దిస్ ఈజ్ ద వీడియో ఫ్రెండ్స్. అంటే ఓవరాల్ మీకు ఎట్లా అంటే ఏ యాక్సెసరీస్ పెట్టుకుంటే ఎక్కడెక్కడ ప్లేస్ చేస్తే ఎట్లా అవుట్పుట్ వస్తుందని మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. సో వీడియో ఎక్కడికి ఎండ్ చేద్దాం. ఒక చిన్న మా తరపున ప్రెజెంట్ ఇస్తూ ప్రకాష్ చౌదరి గారికి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఇంకో బ్యూటిఫుల్ అదిరిపోయే వీడియోలో త్వరలో కలుస్తా. అంటే దెన్ బాయ్.